ఇవాళ ఒక కథ చెప్పుకుందాం. కథలు వినాలి, మరి వింటున్నారా? వినండి. మనకి జ్ఞానాన్ని ఇచ్చేవి, ఆనందాన్ని, స్ఫూర్తిని, ఊహ ఊహల ఊహించుకోవడాలు, కల్పన, ఇవన్నీ మనకు అంత శక్తిని పెంచుతాయి అన్నమాట. ఎలా అంటే, మిడాస్ ఒక రాజుగారు ఉన్నారు. ఆయనకి చాలా సంపద అన్నీ ఉన్నాయి. అయినా సరే దురాశ మనిషిని ఎంత పతనానికి తీసుకెళ్తుందో దానికి నిదర్శనం ఈ రాజే. ఆయనకి అన్నీ ఉన్నా సరే దురాశ వల్ల ఒక తపస్సు చేశాడు. చాలా బాగా సంవత్సరాల తరబడి ఘోరమైన తపస్సు చేశాడు. అప్పుడు ఒక దేవత ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు. ఏం కోరుకున్నాడు ఆయన? ఇంకా లేనిది ఏముంది, అన్ని సంపద అన్నీ ఉన్నా సరే ఇంకా దాని మీద ఆయనకు ఆశపోలేదు. ఇంకా ఎక్కువగా కావాలని, నేను ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోవాలి అన్నాడు. అది చెప్తుంది పాపం దేవత. అది మంచిది కాదు, ఇలాంటి వరాన్ని కోరుకోకూడదు, ఆలోచించుకో, సరైన దాన్ని నీకు ఎంచుకోమంటుంది. నాకు అదే కావాలి, నేను దానికోసమే తపస్సు చేశాను అంటాడు. అంటే సరే అని వరాన్ని ఇచ్చేస్తుంది. ఇచ్చేస్తే ఇంకా వాడి ఆనందానికి అంతు లేదు. ఎలా కావాలంటే అలా మనం అంత బంగారం చేసేసుకోవచ్చు అనుకుంటాడు. అనుకుని దారి పొడుగున కనపడిన దానిలా ముట్టుకుంటా పట్టుకుంటా వస్తాడు. అంత బంగారం చూసుకుని ఆనందం పడిపోతాడు. కెవ్వు కేరింతలు కొడతాడు. ఇప్పుడు ఒకే ఒక కుమార్తె అతనికి, రాజుగారికి ఎంతో ప్రేమగా పెంచుకుంటాడు. తండ్రి గారు అంటూ ఎదురు వస్తుంది కుమార్తె. మర్చిపోతాడు. అప్పుడు ముట్టుకుంటే బంగారం అయిపోద్దన్న మాట మర్చిపోయి ఎలా పట్టుకుంటే ఇంకేముంది, బంగారు బొమ్మ అయిపోయింది. ఇంకెంత బాధపడినా ఇంకా అమ్మాయి రాదు, శిల్పం అయిపోయింది. అలా జీవితకాలం ఆ శిల్పాన్ని, ఆ కుమార్తెని చూసుకుని దుఃఖిస్తూనే ఉన్నాడు. ఎంత సంపద, అన్నీ ఏది ఆయనకి ఆనందం కలిగించలేదు. ఆ సంపద అంతా ఏం చేసుకుంటాను, కుమార్తె బంగారం బొమ్మ అయిపోయింది. ఇది ఎప్పుడో కదో, కానీ ఇప్పటికీ మనుషులు చేసే ఆశపడే ఆశ లాంటిది. ఎప్పటికీ ఎలాగా ఉండాలో, దేని కోరుకోవాలో అంత వివేచన కలిగి ఉండాలి. వివేకం ఇవి లేకపోతే ఇలాగే పొరపాటులు చేస్తూ ఉంటాం. బాగుందా? ఈ కథలో నీతి ఏంటి? దురాశ కానీ, మనకు అక్కర్లేనిది ఏం కావాలో తెలుసుకోలేకపోవడం. అలా తెలుసుకోవాలంటే ఏం కావాలి? జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం. అప్పుడు ఇలాంటి కోరికల వైపే మనం వెళ్ళాం. తెలుసుకొని కథ వినండి. బాగుందా కదా? ఈ దృశ్యం కూడా బాగుంది, పువ్వులు బాగా పూసినాయి. సరేనా? మళ్ళీ ఇంకోటి చెప్పుకుందాం.